నూతనంగా ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్ పాలకవర్గం గ్రామంలో మద్యపాన నిషేధం ప్రకటిస్తూ గ్రామ పంచాయతీ ముందు ప్రతిజ్ఞ చేసింది. విక్రయించిన వారికి జరిమానా విధిస్తామని పేర్కొంది. మద్యం విక్రయించినట్లు సమాచారం ఇచ్చిన వారికి నజరానా కూడా ప్రకటించారు. గ్రామ ప్రజలు, యువకులు అంతా తమకు సహకరించి గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్, ఉప సర్పంచ్ కోనాపురం పద్మా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుని మొట్టమొదటి తీర్మానం మద్యపానాన్ని నిషేధం చేశారు. గ్రామంలో మద్యం విక్రయిస్తే వారికి ₹1,00,000 జరిమానా విధించడం జరుగుతుందని సమాచారం ఇచ్చిన వారికి 10,000 నజరానా ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామాలలో మద్యం ఏరులై పారుతోందన్నారు. సామాన్యుడు పొద్దంతా పనిచేస్తే వచ్చే డబ్బులను మద్యానికి పెట్టి మద్యం సేవించి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారన్నారు. మద్యం మహమ్మారిని తరిమికొట్టడానికే మద్యపాన నిషేధం గ్రామంలో చేస్తున్నట్లు తెలిపారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందనరావు స్వగ్రామం కావడంతో గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులంతా కలిసికట్టుగా ఇదో ముందడుగు వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు వినీత్ గౌడ్, హరీష్ గౌడ్, పద్మ, క్రాంతి, పరశురాములు, బాలలక్ష్మి, బుజ్జి పాల్గొన్నారు. పూర్తిగా మద్యపానాన్ని నిషేధిస్తూ, బెల్ట్ షాపులను నిషేధిస్తూ ఈరోజు గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది. బొప్పాపూర్ గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మినా దాన్ని ప్రోత్సహించిన ₹1,00,000 జరిమానా విధిస్తూ గ్రామ పంచాయతీ బొప్పాపూర్ ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది. ఇకపోతే ఎవరైనా సమాచారం అందించి మాకు బొప్పాపూర్ గ్రామంలో మద్యం అమ్ముతున్నట్టు తెలియజేస్తే వారికి ₹10,000 పారితోషికంగా గిఫ్ట్గా ఇస్తామని మేమందరం తీర్మానం చేయడం జరిగింది. ఈ మద్యం బెల్ట్ షాపుల వల్ల ఎందరో కుటుంబాలు జీవితాలు ఆగమవుతున్నాయి. చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంత విషయాన్ని తెలుసుకొని మేము ఈ తీర్మానం చేయడం జరిగింది. ఇకపోతే గ్రామంలోని అనేక సమస్యలున్నాయి, పెండింగ్ సమస్యలున్నాయి. దాంతోపాటు కొత్తగా చేయాల్సిన ఎన్నో బాధ్యతలు మా పైన ఉన్నాయి. ఈరోజు మెదక్ ఎంపీ రఘునందనరావు గారి సహకారం గ్రామంలోని ఎందరో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కాబట్టి వారి ఆర్థిక స్తోమత దృష్ట్యా, వారి ఆరోగ్య దృష్ట్యా మేమందరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.